పారామెట్రిక్ పాయింట్ ఇప్పుడు కర్వ్ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2/3 ఇచ్చాడు, వై టు ది పవర్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ 2/3. ఇది ఇక్కడికి సమ్ అయిపోయింది, ఇది క్లియర్. ఎక్స్ప్లెనేషన్ పారామెట్రిక్ పాయింట్, పారామెట్రిక్ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇది. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం x1 y1 కూడా తీసుకోవచ్చు. పి అనే పాయింట్ని మనం x1 y1 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే x1 y1 తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, 2 వేరియబుల్స్ వస్తున్నాయి. 2 వేరియబుల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 వేరియబుల్స్ వచ్చేటప్పటికి దాన్ని సాల్వ్ చేయడానికి మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకి 2 అన్నోన్లు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 అన్నోన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి. అర్థమైందా? మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇచ్చాడు, అండ్ అది ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ దగ్గర మనకి కట్ చేస్తానని చెప్పేసి ఇచ్చాడు. ఏ పాయింట్ బి పాయింట్ దగ్గర కట్ చేస్తానని చెప్పేసి ఇచ్చాడు. అంతే ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర, అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. దాని నుంచి మనం 3 ఈక్వేషన్స్ ఫామ్ చేయడం కష్టం. 3 ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయలేం. 2 అన్నౌన్స్ అంటే x1 y1 మనం అనుకుంటే 2 అన్నౌన్స్ వస్తున్నాయి. ఆ 2 అన్నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 ఈక్వేషన్లు కావాలి. ఆ 3 ఈక్వేషన్లు మనం ఫామ్ చేయాలంటే మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనకి క్వశ్చన్లో లేదు. సో ఆ క్వశ్చన్లో లేనప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్స్ అంటే అన్నౌన్స్ని మనం తగ్గించాలి. అన్నౌన్స్ని మనం తగ్గించేసుకుంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అన్నౌన్స్ని మనం ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటే దానికి ద బెస్ట్ మెథడ్, నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ఇది పారామెట్రిక్ పాయింట్ అనేది ఎంత గొప్ప విషయం ఏంటంటే దీన్ని మనం సింగిల్ వేరియబుల్ అని మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పి అనే పాయింట్ని నేను ఏ విధంగా తీసుకొని చెప్పాను, పి ఏ కాసు క్యూబ్ తీటా ఏ సైన్ క్యూబ్ తీటా అని చెప్పాను. ఇక్కడ వేరియబుల్ తీటా తీసుకోండి, టీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇక్కడ వేరియబుల్ ఏంటన్నమాట తీటా. ఇది తీటాల్లోనే ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది తీటాల్లోనే ఉంది. సో వేరియబుల్ ఎన్ని ఉన్నట్టు ఒకటే ఉన్నట్టు. అంటే మనం తీటాను ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒక వేరియబుల్ మనకి ఈజీగా రెండోది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని మరి ఈ పాయింట్ని బాగానే ఉంది, సింగిల్ వేరియబుల్లో అనుకున్నాం, ఓకే. మరి ఈ పాయింట్ని ఈ విధంగా ఎందుకు తీసుకున్నాం అంటే ఈ పాయింట్ దీంట్లో పెడితే ఆటోమేటిక్గా మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఈ పాయింట్ మనం తీసుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ ఇలా తీసుకున్నామంటే ఎందుకు తీసుకున్నా చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ బదులుగా దీన్ని, వై బదులుగా దీన్ని పెట్టి చూడండి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అటువంటి పాయింట్ని మనం ఏమంటాం, పారామెట్రిక్ పాయింట్ అని చెప్పేసి అంటాం. కరువు మీద ఏదైనా పారామెట్రిక్ పాయింట్ తీసుకున్నాము అంటే ఆర్బిట్రరీలీ ఆ పాయింట్ కరువు యొక్క ఈక్వేషన్ని మనకి సాల్వ్ చేయాలి, సాటిస్ఫై చేయాలి. అటువంటి పాయింట్ని మనం ఏమంటాం, పారామెట్రిక్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? దీని గురించి నేను తర్వాత ఎక్కువ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మీరు ఏమన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమన్నా, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న డౌట్ మీకు రేజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ పాయింట్ వరకు నేను డిస్కస్ చేస్తాను. తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం, ఓకేనా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ చేసేద్దాం, ఓకే. సో ఈ పాయింట్ ఇక్కడ పెడితే చూడండి, ఎక్స్ బదులుగా ఇది, వై బదులుగా ఇది పెట్టండి. ఈ ఈక్వేషన్లో పెడితే ఏమవుతుంది, ఏ కాసు క్యూబ్ తీటా హోల్ పవర్ 2/3, అంతేనా? ఏ బదులుగా ఇది పెట్టాం. అలాగే వై బదులుగా ఏం పెడతాం, ఏ సైన్ క్యూబ్ తీటా హోల్ పవర్ 2/3, ఓకేనా? ఇది పెట్టాం. పెడితే ఏమవుతుంది, ఇది ఈ త్రీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ త్రీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది యాక్చువల్గా ఏ టు ద పవర్, దీన్ని సెపరేట్ చేసుకుంటే యాక్చువల్గా ఒక్క నిమిషం ఆగండి. దీన్ని ఏ రాసాం, ఏ కాసు క్యూబ్ తీటా హోల్ పవర్ 2/3 ప్లస్ ఏ సైన్ క్యూబ్ తీటా హోల్ పవర్ 2/3 పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఏ కాస్ క్యూబ్ హోల్ పవర్ 2/3 కాబట్టి ఈ పవర్ ఏ కూడా వస్తుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఏ టు ద పవర్ 2/3 ఇంటూ కాసు క్యూబ్ తీటా హోల్ పవర్ 2/3 ఇలా రాయాలి.
ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ 2/3. మీకు అర్థం చేసుకుంటే ఎంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు లేదండి, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం ఇది క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్. రెండింటిలోనే ఏ టు ద పవర్ 2/3 కామన్ ఉందిగా, ఏ టు ద పవర్ 2/3 కామన్. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే మనకి ఏముంది, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఎంత 1, ఏ టు ద పవర్ 2/3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ టు ద పవర్ 2/3. చూసారా, ఈ పాయింట్ పెడితే మనకి ఏ టు ద పవర్ 2/3 వచ్చింది, ఇక్కడ ఏ టు ద పవర్ 2/3. అంటే ఈ ఈక్వేషన్ని ఈ పాయింట్ సాటిస్ఫై చేసింది. అంటే మనం ఈ పాయింట్ మీద, అంటే ఈ కరువు మీద మనం ఈ పాయింట్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం, పారామెట్రిక్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? సో అలాగే ఏదైనా సర్కిల్ ఉందనుకో, కోఆర్డినేట్ జామెట్రీలో మన సర్కిల్స్ వచ్చినప్పుడు ఏదైనా సర్కిల్ ఉందనుకోండి, x² + y² = r². స్టాండర్డ్ ఫార్ములా కదా, స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ది సర్కిల్. దీని గురించి సెకండ్ ఇయర్ మనం కోఆర్డినేట్ జామెట్రీ చెప్పుకున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఈ ఈక్వేషన్ మనం, అంటే ఇది ఈ సర్కిల్ మీద మనం, ఇది రేడియస్ r అనుకుంది, ఈ సర్కిల్ మనం ఏదైనా ఒక పాయింట్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాలనుకుంటే మనం ఏ విధంగా ఎజ్యూమ్ చేసుకుంటాం, దీన్ని ఏ కాస్ తీటా ప్లస్ ఏ సైన్ తీటా, ఆర్ కాస్ తీటా ప్లస్ ఆర్ సైన్ తీటా అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఆర్ కాస్ తీటా ఆర్ సైన్ తీటా, ఈ పాయింట్ని ఇలాగ మనం ఎజ్యూమ్ చేసుకొని పారామీటర్ పాయింట్ ఈ సర్కిల్ మీద మనం ఇలా తీసుకోవచ్చు. ఎందుకు ఇలా తీసుకున్నాం, ఈ పాయింట్ ఇక్కడ పెట్టి చూడండి, ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్ = ఇది ప్రూవ్ చేయాలి, r² అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్టే. సో ఇదేమవుతుంది, r² cos² తీటా ప్లస్ r² sin² తీటా = r² కామన్ తీస్తే ఇక్కడ sin² తీటా ప్లస్ cos² తీటా. అదంతా r² అంటే ఇది 1 దట్ ఈజ్ ఈక్వల్ r² వచ్చిందా. సో ఈ పాయింట్ ఈ సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దీన్ని మనం పారామీటర్ పాయింట్ కింద మనం వీ కెన్ ఎజ్యూమ్. అర్థమైందా? దీన్ని క్లుప్తంగా బ్రీఫ్ వేలో నేను చెప్పాను. దీని గురించి ఇంకా మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. దీని గురించి మీరు ఇంకా కంగారు పడకండి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. దీని గురించి నేను పూర్తిగా మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఫర్ ది టైం బీయింగ్ ఐపీఈ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఐపీఈ టైం కాబట్టి, ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ చెప్పేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేద్దాం. మళ్ళీ కాలిక్యులస్లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కానివ్వండి, మొత్తం అన్ని డిఫరెన్షియేషన్ కానివ్వండి, ఫార్ములా ప్రూఫ్స్ మొత్తం అన్నీ ఏది వదిలిపెట్టడం, మొత్తం ప్రతి చిన్న పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ప్రస్తుతానికి ఏంటంటే ఐపీఈ ఎగ్జామ్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 స్టార్ క్వశ్చన్. ఏంటయ్యా అది అంటే, షో దట్ ది కర్వ్స్ y² = 4 into x plus 1 and y² = 36 into 9 minus x ఇంటర్సెక్ట్ ఆర్తోగోనల్లీ. దీని గురించి కూడా మన ఫార్ములాలో చెప్పానుగా, ఇంటర్సెక్ట్స్ ఆర్తోగోనల్లీ ఇంటర్సెక్ట్ చేసుకుంటుందని ప్రూవ్ చేయాలన్నాడు. ఆర్తోగోనల్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి చెప్పాను నేను, రెండు కర్వ్ల యొక్క యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ ఎంత ఉండాలి, 90 degrees అయి ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ = 90 degrees అని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు. లేదంటే స్లోప్ m1 కరువు దగ్గర, ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర, ఫస్ట్ కరువు దగ్గర స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. అలాగే సెకండ్ కరువు దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, ఇలాగ 2 కర్వ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు పాయింట్ P అనుకోండి, ఇది పాయింట్ Q అనుకోండి, ఓకేనా. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మనం ఈ కర్వ్కి మనం ట్యాంజెంట్ డ్రా చేసాం, అలాగే ఈ కర్వ్కి మనం ట్యాంజెంట్ డ్రా చేసాం. అర్థమైందా? ఇప్పుడు ఇది C1 అనుకోండి, కర్వ్ C1, ఇది కర్వ్ C2. ఇది ఏమవుతుంది, ఇది ట్యాంజెంట్ T1, ఇది ట్యాంజెంట్ T2. అర్థమైందా?
ఇప్పుడు దీని స్లోప్ ఎంత అవుతుంది? దీని స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇది m1 అనుకుందాం, దీని స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ m2 అనుకుందాం. అదేనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. స్లోప్ ఎలాగో ఫైండ్ అవుట్ చేస్తాం మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర. అర్థమైందా? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఇవ్వలేదు వాడు. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ విధంగా చేద్దాం? ఈక్వేషన్స్ ఆఫ్ ది కర్వ్స్ రెండు ఇచ్చేసాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది కూడా కోఆర్డినేట్ ఆల్మోస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో మ్యాక్సిమం కాన్సెప్ట్ అంతా కూడా కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్టే. బేసిక్గా అంతా కూడా మెయిన్లీ స్ట్రైట్ లైన్స్ ఎక్కువ దీంట్లో యూజ్ అవుతుంది. ఇలా రెండు కర్వ్స్ ఇచ్చి దాని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ రెండు కర్వులకి ఈక్వేషన్ని సైమల్టేనియస్గా మనం సాల్వ్ చేయడమే. ఆ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేసాం అనుకోండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రతిసారి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇచ్చాడు ఈ రెండు క్వశ్చన్లో. మరి ఈ థర్డ్ క్వశ్చన్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇవ్వకుండా ఈక్వేషన్స్ ఆఫ్ టూ కర్వ్స్ ఇచ్చాడు. ఈక్వేషన్స్ ఆఫ్ టూ కర్వ్స్ ఒకటే ఇచ్చాడు మనకి. ఆ రెండు కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయని చెప్పేసి మనం ప్రూవ్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఎలాగొస్తుంది? ఈ రెండు ఈక్వేషన్ని మనం ఇచ్చినటువంటి కర్వ్ యొక్క ఈక్వేషన్ రెండింటిని సైమల్టేనియస్గా మనం సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇది ఒకటి. తర్వాత ఆ పాయింట్ దగ్గర కర్వ్ మీద మనం ఆ కర్వ్కి ట్యాంజెంట్స్ డ్రా చేసాం కదా, T1 దాని స్లోపు, T2 స్లోపు మనం ఫైండ్ అవుట్ చేసామనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఎప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ రెండు యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్ ఈజ్ఈక్వల్ టు -1 అయితే ఆ రెండు కూడా రెండింటి యొక్క మధ్య ఆ రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అని ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ ఇది కూడా స్ట్రైట్ లైన్స్లోనే ఉంటుంది. m1 ఇంటూ m2 ఈజ్ఈక్వల్ టు -1 అయితే ఈ రెండు లైన్స్ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని అర్థం. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. కొంచెం క్లియర్గా రాయాలంటే ఇది యాక్చువల్గా మీరు సొల్యూషన్ రాసుకోవద్దు, కొంచెం మళ్ళీ పెద్దదైపోతుంది. నేనేంటంటే కింద రాస్తాను, ఈ సైడ్ని రాస్తాను. సైడ్ ఇదేంటంటే ప్లేస్ సరిపోయి చావదు, ఇది అదే ఒకటి ప్రాబ్లం. యాక్చువల్గా ఇఫ్ స్లోప్ ఆఫ్ ది టూ ట్యాంజెంట్స్, స్లోప్ ఆఫ్ టూ లైన్స్, ఇఫ్ m1 and m2 are slopes of two lines, slopes of two lines if m1 into m2 is equal to product m1 m2 రెండు కూడా ప్రోడక్ట్, దానికి ప్రోడక్ట్ -1 అయితే దెన్ ది లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఎంత అనమాట? 90 degrees. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఎంత ఉంటుంది? 90 degrees.